3000 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రాచీన యుద్ధకళ కలరియపట్టు నేడు అంతరించిపోతున్న పరిస్థితిలో ఉంది. కేరళకు చెందిన ఈ కళ పరశురాముడు ప్రారంభించారని చరిత్రకారులు చెప్తారు. యుద్ధకళగా మాత్రమే కాకుండా శారీరక మానసిక దృఢత్వాన్ని పెంపొందించే ప్రత్యేకత ఈ విద్యకు ఉంది. అలాంటి ఈ అరుదైన విద్యకు కడప జిల్లా సిద్ధవటం మండలం మాధవరం గ్రామానికి చెందిన యువకుడు మాస్టర్ జయచంద్ర కొత్త ఊపిరి పోస్తున్నారు. చిన్నప్పటి నుంచి తన తండ్రి వద్ద కర్రసాము నేర్చుకున్న జయచంద్ర తర్వాత కేరళలో కలరియపట్టు యుద్ధ కళను అభ్యసించారు. ప్రస్తుతం కడప నగరంలో అనేక మంది విద్యార్థులకు ఈ విద్యలో శిక్షణ ఇస్తూ ముందుకు సాగుతున్నారు. కలరియపట్టు విద్య ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ఆత్మస్థైర్యం పెరుగుతాయని జయచంద్ర చెప్తున్నారు. నేను గత 10 సంవత్సరాల నుంచి కడపలో ఈ కర్రసాము, కత్తిసాము యుద్ధ విద్యలను నేర్పించడం జరుగుతుంది. నా చిన్నతనం నుంచి మా నాన్నగారి దగ్గర నా చదువుతో పాటు ఈ యుద్ధ విద్యలు నేర్చుకోవడం జరిగింది. అలాగే నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఈ విద్యలు నేర్చుకుంటూ ఒంగోలులో ఉన్నటువంటి సుబ్బారావు గారు ద్వితీయ గురువు అయినటువంటి ఆయన దగ్గర నేను యుద్ధ విద్యలు బాగా నైపుణ్యం చెందినటువంటి కళలని కూడా నేర్చుకోవడం జరిగింది. అలాగే కేరళలో రదీప్ మాస్టర్ దగ్గర కలరిపట్టు అనే విద్యను నేర్చుకొని నేషనల్ వైడ్ ఇప్పుడు రికగ్నైజర్లో ఉన్నటువంటి ఈ విద్యని నా స్టూడెంట్స్ 5 మంది నేషనల్స్కి ఢిల్లీకి వెళ్ళడం జరుగుతుంది ఈ నెల 14వ తేదీన. కత్తి, కర్ర, గద, ఉరిమి వంటి ఆయుధాలతో చేసే సాధన విద్యార్థుల్లో ధైర్యాన్ని పెంపొందించడమే కాకుండా క్రమశిక్షణ అలవాటు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఆధునిక కాలంలో పిల్లల్లో పెరుగుతున్న ఊబకాయ సమస్య కూడా ఇది మంచి పరిష్కారమని తెలిపారు. అయితే కర్రసాము అనే ఫస్ట్ నేను నేర్చుకున్న ఈ విద్యని ఈరోజు కలరిపట్టు ద్వారా నేషనల్కి వెళ్ళడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ యుద్ధ విద్యలు ప్రతి ఆడపిల్లకు కూడా ఆత్మరక్షణ కొరకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే ప్రజెంట్ ఇప్పుడు నా దగ్గర ఒక టోటల్ కడప జిల్లాలో మొత్తం 5 స్కూల్స్లో ట్రైనింగ్ ఇస్తున్నాను. 250 మంది నుంచి 300 మందికి నేర్పించడం జరుగుతుంది. ఈ విద్య నేర్చుకుంటున్న విద్యార్థులు కూడా తమ అనుభవాలను పంచుకుంటూ పరీక్షల సమయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, మానసిక ధైర్యంగా మారుతున్నామని చెబుతున్నారు. చదువులతో పాటు ఈ యుద్ధ కళను అభ్యసించడం వల్ల జీవితంలో ముందుకు వెళ్ళే నైపుణ్యాలు పెరుగుతాయని వారు అంటున్నారు. మా ఊరు బద్వేల్. నేను అక్కడికి చదువుకోవడానికి హాస్టల్లో ఉంటున్నాను. మా చంద్రావతి మేడం నన్ను జయచంద్ర సార్ దగ్గర ఈ అకాడమీలో చేర్పించింది. 3 మంత్స్ నుంచి నేను ట్రైనింగ్ తీసుకుంటున్నాను. స్టేట్ మీట్కి గుంటూరుకి వెళ్ళినప్పుడు నన్ను నేషనల్కి సెలెక్ట్ చేశారు. నేను అక్కడ ఆడినట్లే బాగా ఇప్పుడు ట్రైనింగ్ తీసుకొని ఈ మంత్లో ఢిల్లీకి వెళ్ళి అక్కడ బాగా ఆడి మా సార్కి, మా పీటీ మేడంకి, మా పేరెంట్స్కి మంచి పేరు తీసుకురావాలని నేను వచ్చేసి సార్ దగ్గర 4 నెలల క్రితం వచ్చాను. నవంబర్ 22 నేను జేసీఎస్ కలరీ అకాడమీలో జాయిన్ అయ్యాను. నేను ఇక్కడ జాయిన్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే నేను చాలా వెయిట్ ఉండేవాడిని. సో నాకు దానివల్ల ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయని పేరెంట్స్ కూడా భయపడేవారు. నేను సిఎస్ఐ గ్రౌండ్ దగ్గర జేసీఎస్ కలరీ అకాడమీ అనే పోస్టర్ చూసి సార్ దగ్గరికి వచ్చాను. అలాగే మా నాన్నగారు బి నాగేశ్వరరావు, మా అమ్మగారైన యు భాగ్యలక్ష్మి, వీళ్ళిద్దరు నాకు ఇక్కడికి రావడానికి ఎంతో సపోర్ట్ చేశారు. 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ నాకు 4 నెలల్లో ఉన్నా సరే వాళ్ళు నువ్వేం భయపడద్దు, నువ్వు అది ఇది 2 ఫోకస్ చేసుకుని నాకు ధైర్యం చెప్పి నన్ను సార్ దగ్గర జాయిన్ చేయించారు. అలాగే నేను స్టార్టింగ్ 84 kgs ఉండి 2 మంత్స్లో 18 kgs తగ్గాను. అంటే నియర్లీ అలాగే నేను వచ్చినాక సార్ వచ్చేసి నాకు కలరిపట్టు అనే విద్య కూడా నేర్పించారు సార్ నాకు. ఈ విద్యలో నేను గుంటూరుకి వెళ్ళి స్టేట్ మీట్లో కూడా పార్టిసిపేట్ చేశాను. అక్కడ చువట్కాల్ అని ఒక విద్యని, కలరిపట్టులోని ఒక విద్యని నేను పర్ఫార్మెన్స్ ఇచ్చాను. అప్పుడు వచ్చేసి దాంట్లో ఆ పర్ఫార్మెన్స్ నాకు మొత్తం స్టేట్లో గోల్డ్ మెడల్ వచ్చింది. ఇప్పుడు ఈ మంత్లో మేము ఢిల్లీ నేషనల్స్ ఆడడానికి వెళ్తున్నాము. నేను వచ్చేసి 10th బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు చాలా ఫుల్ భయపడేవాడిని, టెన్షన్ పడేవాడిని. ఆ టైంలో సార్ వచ్చేసి నాకు ఎంతో మోటివేషన్ ఇచ్చేవారు. నువ్వు చేయగలవు అని నాకు ఎంతో మోటివేట్ ఇచ్చారు. సార్ నన్ను ఎప్పుడు డిమోటివేట్ చేసేటట్టు ఎప్పుడు చేయలేదు. అంతేకాదు నాకు కొంచెం భయం ఉండేది ఎవరితోనైనా మాట్లాడాలంటే, కానీ స్టేజ్ మీద మాట్లాడాలంటే. కానీ నేను ఈ అకాడమీకి వచ్చాక సార్ ఇచ్చిన మోటివేషన్కి ఆ భయం పోవడం అదంతా అయింది. మొత్తం నాలోనే స్ట్రెస్ రిలీఫ్ అంతా సార్ నేర్పించిన విద్య వల్ల నాకు తగ్గిపోయింది.
కలరీ పట్టు అని మదర్ ఆఫ్ ఆల్ మాస్టర్స్ ఇటువంటి గొప్ప విద్య నేర్పించిన మా సార్కి నేను ముందు 4 ఏళ్ల నుంచి కర్రసాము నేర్చుకుంటున్నాను. ఇక్కడ జయచంద్ర సార్ ముందు కర్రసాము చెప్పేవాడు. ఈ సెలెక్షన్స్కి కారణం జయచంద్ర సార్. అందుకే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ సెలెక్షన్స్కి గుంటూరుకి సిద్ధవటంలో సెలెక్ట్ అయినా అని గొప్ప ఫీలింగ్ ఉంది. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మంచిగా స్టేజ్ ఫియర్ అంతగా ఏం లేదు. ముందు చాలా స్టేజ్ ఫియర్ ఎక్కువ ఉండేది. సార్ చాలా మోటివేషన్ ఇచ్చి చాలా నన్ను మోటివేషన్ చేసి స్టేజ్ ఫియర్ లేకుండా స్ట్రెస్ రిలీఫ్గా అన్నీ చెప్పేవాడు. థ్యాంక్ యూ. విద్యార్థులకు శిక్షణతో పాటు హాస్టల్ సదుపాయం కూడా కల్పిస్తూ మరింత మంది యువతను ఈ ప్రాచీన కళ వైపు ఆకర్షిస్తున్న జయచంద్ర ప్రభుత్వ సహకారం లభిస్తే ఇంకా విస్తృతంగా శిక్షణ ఇవ్వగలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ప్రతి సమ్మర్లో కూడా 100 మంది స్టూడెంట్స్ అన్ని జిల్లాల నుంచి మన ఆంధ్రప్రదేశ్లో ఇక్కడికి రావడం, విజయవాడ, హైదరాబాదు, కర్నూలు కానీ మిగతా డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చి ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. అలాగే నేను ఇక్కడ హాస్టల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ హాస్టల్లో ఉండి ఇక్కడే ఒక సమ్మర్ క్యాంపులో మొత్తం వాళ్ళకి మంచి డైట్తో పాటు శిక్షణ ఇస్తూ మంచిగా విద్యార్థుల్ని తయారు చేస్తున్నాను సార్. సో ఇందుకొరకు నాకు మంచిగా ప్రభుత్వం నుంచి కానీ సపోర్టింగ్ దొరికినట్లయితే ఇంకా ఈ విద్యను ముందుకు తీసుకెళ్తారని కోరుతున్నాను. అంతరించిపోతున్న కలీరేపట్టు వంటి ప్రాచీన యుద్ధకళను కాపాడుతూ కొత్త తరానికి అందించాలనే లక్ష్యంతో కడప యువకుడు జయచంద్ర చేస్తున్న ఈ ప్రయత్నం ప్రశంసనీయం.